పేరు విఎస్ అన్న. 2 వారాల క్రితము నాకు ఫీవర్ వచ్చి రక్త కణాలు తగ్గాయి, ప్లేట్లెట్స్ కూడా తగ్గాయి, జాండీస్ ఎక్కువైపోయాయి. అయితే కరీంనగర్ హాస్పిటల్కి వెళ్తే ఈయన బ్రతకడము చాలా కష్టము, మరి అడ్మిట్ చేయాలని డాక్టర్ అన్నారు. అయితే డబ్బులు చేతిలో లేవు. మరి సార్ ఎన్ని డబ్బులు అవుతాయి అంటే 1,00,000 దాకా ఖర్చు అవుతాయి. మరి నీ ఇష్టం, బ్రతుకుతే లేకపోతే లేదు. 9.2గా వచ్చింది, జాండీస్ బాగా ఎక్కువ అయినాయి. నువ్వు బ్రతకడము ఇక అది నీ అదృష్టము, మరి లేకపోతే నీ ఇష్టం. మరి అడ్మిట్ అయితే కావాలంటే డబ్బులు లేవా దేవా అని నేను ప్రార్థన చేసుకుంటూ, నైనా మరి నువ్వు డాడీ 50 రోజులప్పుడు భయపడకమని ఒక వాగ్దానము అది నాకు ఇచ్చినాడు. భయం దేని గురించి కూడా భయపడకమని 50 డేస్ రోజు లాస్ట్ రోజు ఒక వాగ్దానం నాకు ఇచ్చినాడు. ఆ యొక్క వాగ్దానం నేను రిసీవ్ చేసుకొని, తండ్రి దేని గురించి కూడా భయపడద్దని నేను వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు కనుక నైనా బ్రతుకుతే నీకోసమే జీవించిన నీకోసం ప్రభు, మరి డబ్బులు అయితే నాకు లేవు తండ్రి, అయినా ₹1,00,000 కావాలంటున్నారు అని మరి దేవునికి నా లోపల ప్రార్థన చేసుకుంటూ, మరి సార్ మరి మీరు డబ్బులు లేవు నేను ఇంటికి వేస్తా అని కొన్ని మందులు తీసుకొని వచ్చి లైవ్ నేను ప్రతిరోజు పొద్దున సాయంత్రం లైవ్ వింటాను, మమ్మీది డాడీది. అయితే లైవ్ వింటూ నేను ప్రార్థన చేసుకుంటున్నాను, తండ్రి అయినా తొందరగా నేను బాగా అయితే దేవా బెల్లంపల్లి వచ్చి నేను గొప్ప సాక్ష్యం చెప్తానని మొక్కుబడి చేసుకున్నాను. అలాగుననే నేను అడ్మిట్ కాలేదు. ఆ 2 రోజులకు ఒకసారి నేను టెస్ట్ చేసుకుంటూ, మందులు వాడుతూ టెస్ట్ చేసుకుంటూ, లైవ్లో ప్రార్థన ఏకీభవిస్తూ తొందరగా దేవుడు నాకు వారంలోనే గొప్ప విడుదల ఇచ్చి సజీవునిగా ఇక్కడ నిలబెట్టినందుకు కోట్లాది స్తోత్రాలు. అలాగనే మా గురించి ప్రార్థిస్తూ రాత్రింబావులు కష్టపడుతూ ఎంతోగానో మరి మినిస్ట్రీస్ని మరి ఇక్కడ స్థిరపరిచినందుకు దేవాది దేవునికి కృతజ్ఞత స్తుతులు. నేను ఇంకా దేవునికి నమ్మకంగా జీవించలాగునా, దేవుని కోసం బ్రతుకులాగునా, పరిచర్యకు సహకరించలాగునా మరి ప్రార్థించండి.